హలో అందరికీ. చాలామంది తొలి ఏకాదశి ఎప్పుడు 16వ తారీఖు 17వ తారీఖు అని అడుగుతున్నారండి. ఈ నెల 17వ తారీఖు బుధవారమే తొలి ఏకాదశి అండి. మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయండి. అందులో వచ్చే ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశిగా పిలుస్తారనమాట. అందులోనూ చాలామంది దీన్ని పేలాల పండగ అని కూడా అంటారు. ఏంటి అంటే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడండి. అలా 4 నెలల పాటు ఆయన పడుకొని తిరిగి స్వామివారు 4 నెలల తర్వాత అంటే కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ 4 నెలలని చాతుర్మాసాలుగా పిలుస్తారనమాట. ఏంటి అంటే అసలు ఏకాదశి తిథి ఏంటి, అసలు ఏకాదశి రోజు ఎలా చేయాలి, ఉపవాసం ఎలా ఉండాలన్నది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి, ఓకేనా. అసలు ఏకాదశి తిథి ఎలా వచ్చింది? కృతయుగంలో మురాసురుడనే ఒక రాక్షసుడు బ్రహ్మ ఇచ్చిన వరంతో దేవతలను ఋషులను చాలా హింసిస్తూ ఉండేవాడనమాట. అప్పుడు శ్రీ మహావిష్ణువు అతనితో 1000 ఏళ్ళు అతనితో యుద్ధం చేసి అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుంచి ఒక కన్య ఆవిర్భవించిందనమాట. ఆవిర్భవించి ఆ రాక్షసుణ్ణి చంపింది అని పురాణాలు చెప్తున్నాయి. అందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యకు ఏదైనా వరం కోరుకోమని చెప్తాడు. అప్పుడు ఆమె విష్ణుప్రియగా లోకం చేత పూజించబడాలని కోరుకుంటుందట. అప్పటి నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చిందని మన పురాణాలు చెప్తున్నాయి. అసలు ఈ ఏకాదశి రోజు ఏం చెయ్యాలి? ఆ రోజు చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకొని గడపను పసుపు కుంకాలతో అలంకరించుకొని చక్కగా పూలన్నీ పెట్టుకోవాలండి గడప దగ్గర. అలాగే ఆ దేవుడి గుడిలో, దేవుడి మందిరంలో మీకు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటే విగ్రహాన్ని చక్కగా పూలతో అలంకరించుకోండి. లేదు మాకు విగ్రహం లేదు అనుకున్న వాళ్ళు ఫోటోకైనా సరే చక్కగా అలంకరించుకొని పిండి దీపాలను పెట్టాలండి. 7 పిండి దీపాలను పెట్టండి. లేదు అనుకుంటే 2 పిండి దీపాలనైనా పెట్టాలి. ఆ పిండి దీపం ఎలా చేయాలో కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. పిండి దీపం చక్కగా చేసుకున్న తర్వాత అందులో లవంగం ఇంకా ఎలాచీ వేయండి. ఎందుకు అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. ఆ రోజు ఖచ్చితంగా విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఖచ్చితంగా అష్టోత్తరాలతో పూజించాలండి, శ్లోకాలతో పూజించాలి. విష్ణు సహస్రనామము ఖచ్చితంగా చదువుకోండి. లేదండి మాకు విష్ణు సహస్రనామం చదవడం రాదు, మాకు నోరు తిరగదు అనుకున్న వాళ్ళు ఇక్కడ నేను చెప్పబోయే అత్యంత శక్తివంతమైన విష్ణు శ్లోకము ఒకటి ఉందండి. అది నేను లాస్ట్లో మీకు పోస్ట్ కూడా చెప్తాను. అది చక్కగా చూసి చదువుకోండి. ఆ రోజు ఏం చేయాలి అంటే ఉపవాసం ఉండాలి అనుకున్న వాళ్ళు బుధవారం ఉదయం నుంచి గురువారం రోజు పొద్దున దాకా ఉపవాసం ఉండాలండి. లేదండి మేము ఉపవాసం చెయ్యలేము, మాకు ఓపిక లేదు, మాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు మాత్రము ఆ రోజు చక్కగా బుధవారం రోజు తొలి ఏకాదశి రోజు చక్కగా దీపం అంతా పెట్టేసుకొని స్వామివారికి పేలాల పండగ అండి, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు ఖచ్చితంగా స్వామికి పేలాల పిండి ఉంటుంది కదా, దాన్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి. పేలాల పిండి ఎలా చేస్తారు అంటే మనకి పేలాలు దొరుకుతాయి కదండి, కార్న్ని ఉప్పు వేయకుండా మిక్సీ పట్టి అందులో కొంచెం బెల్లం ఇంకా ఎలాచి పొడిని కలిపి స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి అండి. లేదండి మాకు అది పెట్టడం కుదరట్లేదు, మాకు రావట్లేదు అనుకున్న వాళ్ళు కింద కమెంట్ చేయండి. అది ఎలా చేయాలో కూడా నేను మీకు ఒక వీడియో తీసి పెడతాను, ఓకేనా. దాన్ని నైవేద్యంగా పెట్టాలి. పెట్టిన తర్వాత మీరు ఏదన్నా నార్మల్గా టిఫిన్ అట్లా చేసేయండి, తప్పు లేదు. ఉపవాసం ఉంటాము మాకు ఓపిక ఉంది అనుకున్న వాళ్ళు ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలండి. జాగరణ చేసి మరుసటి రోజు చక్కగా స్నానాది కార్యక్రమాలన్నీ మీరు పూర్తి చేసుకొని మళ్ళీ దేవుడి దగ్గర దీపం పెట్టుకొని ఆ రోజు ఏదైనా పులిహోర లాంటిది నైవేద్యం పెట్టేసి గుడికి వెళ్ళి స్వామివారికి తులసిమాలను సమర్పించుకొని, మన ఇంట్లో కూడా తులసిమాలను సమర్పించాలండి. ఆ రోజు మాత్రం తులసిని కోయకూడదు, ముందు రోజే తెచ్చి ఉంచుకోవాలి.
సో గుడికి వెళ్ళి మీరు తులసిమాలను సమర్పించుకొని కుదిరితే అక్కడ కూడా ఒక దీపం పెట్టేసి ఇంటికి వచ్చి చక్కగా మళ్ళీ స్వామివారిని నమస్కరించుకొని అప్పుడు మీరు భోజనం చేయొచ్చండి. అలాగే ఆ రోజు మీకు కుదిరితే స్తోమత ఉన్నవాళ్ళు ఎవరికైనా పేదవాళ్ళకి దానాలు చెయ్యండి. అది ఏ దానమైనా పర్వాలేదు, భోజనమైనా సరే, డబ్బులైనా సరే, బట్టలైనా సరే, ఏదైనా సరే దానం చెయ్యండి. ఆ రోజు ఎవరినైనా నిందించడం కానీ, ముఖ్యంగా స్త్రీలను, ఇంట్లోని ఆడవారిని మాత్రం తిట్టకుండా ఉండేలాగా చూసుకోండి. అదే ఆడవారికి కూడా వర్తిస్తుందండి. ఎవరి మీద నోరు పడేసుకోకండి. ఎందుకు అంటే మనం ఒక దీక్షను చేస్తున్నప్పుడు మనం ఇలాంటి నియమాలను ఖచ్చితంగా పాటించాలండి. అదండి, స్వామివారికి చక్కగా ఆ రోజంతా ఇది చేసేసుకొని మంచిగా శుభ్రంగా ఉండండి. ఇంకా నేను ఇక్కడ చెప్పబోయే శ్లోకాన్ని కనుక మీరు 11 సార్లు చదువుకుంటే, 11 సార్లు అయ్యో మేము 11 సార్లు చదవలేము అనుకున్న వాళ్ళు కనీసం ఒక్కసారన్నా శ్లోకం చదవండి. ఆ శ్లోకం ఏంటి అంటే, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృత్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఈ శ్లోకాన్ని ఇంగ్లీష్లో కూడా ఇక్కడ పోస్ట్ చేశానండి, చక్కగా చదువుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కళ్ళకి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. ఇంతేనండి, ఓకేనా? చక్కగా అందరూ తొలి ఏకాదశిని పండుగని చక్కగా జరుపుకోండి. ఓం శ్రీమాత్రే నమః. బాయ్ అండి.